Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. నమస్తే సుమన్ టీవీకి స్వాగతం. మన ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో మన ఆలయాల్లో కానివ్వండి లేదంటే గృహాల్లో కానివ్వండి ఖచ్చితంగా వాస్తుని ఫాలో అవుతూనే వాటి నిర్మాణం అనేది జరుగుతూ వస్తూ ఉండేది. అయితే వాస్తు అనేది దేనికి అవసరం అవుతుంది, ఎందుకు వాస్తును పాటించాలి, వాస్తును పాటించకపోతే ఏమవుతుంది, ఏ విషయాల్లో వాస్తు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది, ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు వాస్తు విద్వాన్ హరిగారు. హరిగారు నమస్కారం అండి. సార్, ఇప్పుడు మధ్య ద్వారాలు పెట్టుకోవడం అనేది అసలు మంచిది కాదని చాలామంది వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ వస్తున్నటువంటి మాట. కానీ పూర్వకాలంలో మనం ఇల్లు చూసుకున్నట్లయితే అన్ని మధ్య ద్వారాలే ఉండేవి. అయితే అప్పుడు పాటిస్తున్న నియమాలు కరెక్ట్ అంటారా, లేకపోతే ఇప్పుడు పాటిస్తున్నటువంటి నియమాలు కరెక్ట్ అంటారా? ఇప్పుడు పాటిస్తున్న నియమాలు అంటే ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, మీరు ఒక వర్క్ చేశారు, ఇప్పుడు ఒక రూట్లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు, ట్రాఫిక్ వచ్చింది, ఈ రూట్లో నాకు ట్రాఫికే ఉంటుంది అని ఒక 10 రోజుల్లో డిసైడ్ చేసి చెప్పేస్తారా? మీరు 10-15 రోజుల్లో చెప్పేయచ్చు. ఇదే టైంలో ఎందుకు ఉంది అంటే యాక్చువల్ మీటింగ్స్ నడుస్తున్నాయి హైదరాబాద్లో, సో కాబట్టి మీకు కనిపించిందని నేను అంటాను. దాని తర్వాత మళ్ళీ ఉండకపోవచ్చు. అయితే లాంగ్ టర్మ్ చూసి మీరు డిసైడ్ చేస్తారా, షార్ట్ టర్మ్ చూసి డిసైడ్ చేస్తారా? అఫ్ కోర్స్ లాంగ్ టర్మ్ చూడాల్సిందే. రైట్. సో ప్రేక్షకులారా ఒక్కటి గమనించండి, చాలామంది కూడా మధ్య ద్వారాలు పెట్టకూడదు, ఖచ్చితంగా మూల ద్వారాలే ఉండాలని మాట్లాడతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోపల ఈస్ట్, సౌత్, వెస్ట్ అండ్ నార్త్, ఇందులోపల ఇది ఒక ఇల్లు అనుకుందాం. ఇది ఒక ఇల్లు అయితే జనరల్గా ఏంటంటే అసలు మధ్యలో కరెక్ట్గా ద్వారం పెట్టాలా అని ఒక ప్రశ్న వేస్తే 100% పెట్టవచ్చు, 100% పెట్టవద్దు. 2 కండిషన్స్ చెప్తాను. ఈ టోటల్ ఇంటికి ఇది మధ్య సూత్రం అనుకుందాం, ఇది మధ్య సూత్రం అయితే 100% అసలు మధ్య ద్వారం పెట్టాలి అని అంటారా అంటే 100% పెట్టొచ్చు. ఎక్కడ పెట్టొచ్చు అంటే ఇది బిజినెస్ సెంటర్స్కి పెట్టొచ్చు, టెంపుల్స్కి పెట్టొచ్చు, కమర్షియల్ బిల్డింగ్స్కి పెట్టొచ్చు, నివాస యోగ్యం కానీ ఎక్కడైనా కూడా ఇది పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ టీవీ బిల్డింగ్ ఉంది, పెట్టుకోవచ్చు. ఎనీ బిల్డింగ్, అక్కడ నివాసం ఉండకూడదు. అలాంటి బిల్డింగ్స్ లో ఇది పెట్టుకోవచ్చు. అంటే ఖచ్చితంగా మధ్యలో వచ్చేటట్టు అక్యురేట్ సెంటర్. ప్రపంచంలో ఏ టెంపుల్ అయినా సరే 100% సెంటర్ డోరే ఉంటుంది, అక్యురేట్ సెంటర్. మరి ఈ సెంటర్ డోర్ మరి ఇంటికి పెట్టొచ్చా అంటే దీని పవర్ తట్టుకోవడం కష్టమైనది. అయితే ఎప్పుడైతే ఈ మధ్య ద్వారం పెట్టామో ఆటోమేటిక్గా అక్కడికి వచ్చి వెళ్ళే వారి సంఖ్య చాలా పెరుగుతూ ఉంటుంది. అది ఇంటి లోపల కరెక్టా? కాదు. కాబట్టి ఇంటి లోపల పెట్టే క్రమంలో మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా డోర్ని ఇక చూడండి, సేమ్ అట్లానే కనిపిస్తుంది, చేంజ్ ఉంటుంది, కొద్దిగా పక్కకు జరిపి పెట్టారు, కొద్దిగా పక్కకు జరిపాను. సో ఇది మళ్ళీ ఇంకా క్లారిటీగా కనిపించాలంటే నేను పెడతాను. సో చూస్తున్నారు కదా, కొద్దిగా పక్కకు జరిగింది. దీనిని మనం గమన సూత్రము అంటాం. అయితే కేవలం ఈ ద్వారం ఇట్లా పెట్టడం వల్లనే నష్టాలు జరిగాయి లేదంటే మంచి జరిగింది అనేది కాదు. అసలు ఇంటి కొలత ఎలా తీసుకున్నారు, దీనికి మళ్ళీ బ్రహ్మసూత్ర ఓపెన్ చేశారా? బ్రహ్మసూత్ర అంటే మెయిన్ డోర్కి ఆపోజిట్ ఎండ్ వరకు ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో దాన్ని బ్రహ్మసూత్ర అంటారు, యోని సూత్ర అంటారు. మరి ఇది ఓపెనింగ్ ఉందా? చాలా పురాతన ఇండ్లల్లో, పురాతన అంటే ఓ 50 సంవత్సరాలు అనుకోండి, 100 సంవత్సరాలు అనుకోండి, 200 అనుకోండి, ప్రతి ఇంటి లోపల కూడా ఇదే విధానం ఉంది. చాలామంది తెలిసి తెలియక మొత్తం వాళ్ళ స్థలం యొక్క సరిహద్దుల మీద వరకు ఇల్లు కట్టేసేసి కిటికీలు పెట్టలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అయితే అలాంటి వాళ్ళు ఒక గూడు పెట్టడం వల్ల మళ్ళీ వీళ్ళకి రిజల్ట్ ఇస్తుంది, ఖచ్చితంగా ఈ రిజల్ట్ ఇస్తుంది. నేను ప్రొద్దుటూరు వెళ్ళినప్పుడు చాలామంది ఇండ్లల్లో అసలు ఇక్కడ గూడు కానీ కిటికీ కానీ ద్వారం కానీ లేకపోవడం గమనించి ఇద్దరికి రికమెండ్ చేస్తే ఇద్దరికి రిజల్ట్ వచ్చేసి. అయితే మిగతా వాళ్ళు నాకు అడగలేదు కాబట్టి నేను చెప్పలేదు. గూడు అంటే అప్పట్లో చిన్న దీపం లాంటిది పెట్టుకోవడానికి అన్నట్టు లోపలికి కొంచెం ద్వారానికి ఆపోజిట్ ఇంకో ద్వారం లాగా ఉండాల్సింది. ఇప్పుడు ఈ తూర్పులో మనం ఏదైతే ద్వారం పెడతామో భర్త అనుకుందాం, ఇక్కడ భార్య ఉండాలా లేదా? ఉండాలి. సో ఖచ్చితంగా ఆపోజిట్లో ఉండాలి. కొన్ని వాస్తు దోషాల ప్రకారం వాస్తు దోషాలతో ఇల్లు ఉండొచ్చు, సరైన కొలతలు తీసుకొని పోయి ఉండొచ్చు. కొన్ని ఇండ్లు ఒక 10-15 సంవత్సరాలు యోగిస్తుంది, దాని తర్వాత డౌన్ అయిపోతుంది. అంటే ఈ ప్రాపర్ మెజర్మెంట్స్ తీసుకోకపోవడం వల్ల ఇల్లు శిథిలావస్థకు చేరుతుంది. అయితే కేవలం ఈ మధ్య ద్వారం వల్లనే ఇల్లు శిథిలావస్థ చేరుతుందా, ఉంటుందా? ఏమో ఇంకా ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను.
అయితే ఇలాంటి డోర్ మళ్ళీ ఇక్కడ పెడితే 100% యోగిస్తుందా? ఎప్పుడైతే మధ్య ద్వారం తీసేసి చాలామంది ప్రాక్టికల్ చేశారు, పొలిటీషియన్స్ కూడా ఫెయిల్ అయిపోయారు. అంటే మధ్య ద్వారం తీసేసి మూల ద్వారం పెట్టుకోవడం వల్ల అంటున్నారు మీరు. ఫెయిల్ అయిపోయారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అపార్ట్మెంట్స్లో కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ ఏది చూసుకున్నా కూడా మూల ద్వారాలే కనిపిస్తున్నాయి సార్. అది నష్టమే కలిగిస్తుంది. మధ్య ద్వారం ఇంటి లోపల అందరినీ కూడా ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉండేలా చేస్తుంది. అయితే ఇది ముఖం అనుకుందాం, చాలా సింపుల్గా. ఇప్పుడు నేనున్నాను, నా ముఖం ఇట్లా ఉంది, నా ముఖానికి సెంటర్ డోర్ పెట్టాలా, ఇది తీసి మూలకు పెట్టాలా? మీరు చెప్పండి. సెంటర్లోనే ఉండాలి. ముఖం ఎటు చూస్తే అటు సెంటర్, ఎటన్నా చూడండి అండి సెంటర్. సో అలాగే సెంటరే పెట్టాలి, ఇది తీసి మూలకు పెట్టాలి. పోనీ కొంచెం పక్కకు జరుపుతామా అంటే ఒక పావిని జరిపితే మీకు ఏమైనా డిఫరెన్స్? మరి ఇట్లా మూల ద్వారాల నియమం ఎలా వచ్చింది? ఇప్పుడు ఎప్పటి నుంచో ఇదే అనుసరిస్తూ వస్తుండేటప్పుడు. అయితే ఇది ఎలా వచ్చింది అంటే గత 30-35 సంవత్సరాల నుంచి 30 నుంచి 35 ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఏం చేశారంటే ఈ ద్వారాన్ని తీసి ఈ మూలకు పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అని చెప్పి ఈ మూలకు పెట్టడం స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన తర్వాత నుంచి కంప్లీట్ ఉమ్మడి కుటుంబాలన్నీ విచ్ఛిన్నం అయిపోయినాయి. మ్యారేజ్ అయిందా, మనం సపరేట్ కాపురం పెట్టుకుందాం, నేనైతే ఇంట్లో ఉంటాను, నువ్వు ఏమైనా చేసుకో మీ నాన్నతో ఏమైనా మాట్లాడుకో, నేనైతే ఇక్కడ ఉండా, మనం సపరేట్ వెళ్ళిపోదాం, మనం సపరేట్ చూసుకుందాం. ఇదే ఇప్పుడు నడుస్తుంది. వాళ్ళ పిల్లలు మళ్ళీ వాళ్ళని చూసుకుంటారా? మళ్ళీ ఫెయిల్. సింపుల్గా ఇదే ఒరిజినల్ గణితం ప్రకారం ఇది నేను సెటప్ చేసి చాలా ఇండ్లలో అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఇప్పటికీ మళ్ళీ కలిసిమెలిసి ఉంటున్నారు. నేను ఆల్రెడీ ధర్మవరంలో ఒక ఆయనకు ప్లాన్ ఇచ్చాను, పెద్ద మంచి ఇంటి ప్లాన్ ఇచ్చాను. ఎప్పుడైతే ఇంటి ప్లాన్ తీసుకొని ఆయాది గణితం తీసుకొని ప్లాన్ అంతా సెట్ అయిపోయిందో, ఎవరెవరైతే దూరం అయిపోయారు, ఆల్రెడీ చాలా సంవత్సరాలు దూరం ఉన్నారు, ఎవరికి వాళ్ళు డిఫరెంట్, అందరు కలిసి ఒకటే ఇంట్లో ఉందాము అని డిసైడ్ అయిపోయింది. అట్లాంటి బిల్డింగ్ అట్లా సెటప్ చేస్తుంది, అందరినీ మళ్ళీ దగ్గరికి చేస్తుంది. అయితే ఈ మూల ద్వారాల దరిద్రం అయితే 30 నుంచి 35 సంవత్సరాల మధ్యలోనే వచ్చింది. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ రూమ్కి సెంటర్ అని తీసుకుంటూ ఉంటారు. ఇది శాస్త్రంలో అయితే ఎక్కడ లేదు. ఇలా తీసుకోవడం వల్ల కూడా మనకు మూల నుంచి 2 భాగాలు వదిలేసేయాలి అంటారు. 3 నంబర్ 1, 4 నంబర్ 1, 5 కూడా నంబర్ 1. కానీ గమన సూత్రం ఇంప్లిమెంట్ చేస్తేనే నంబర్ 1. సో 3వ స్థానం వస్తుంది కాబట్టి ఇది కూడా ఓకేనే, ఇది కూడా యాక్సెప్టెడ్. అయితే కొన్ని చిన్న ఉంటాయి, చిన్న ఇండ్లు ఉంటాయి, అందులోపల కరెక్ట్ సెంటర్లోనే వాళ్ళు కట్టేస్తే అప్పుడు ఈ సెంటర్ పెట్టినా యోగిస్తుంది, ఇది కూడా బాగానే ఉంటుంది. అయితే పూర్తి సెంటర్లో పెట్టాలంటే డైరెక్ట్ గోడలే అట్టం వస్తాయి కాబట్టి నాట్ పాసిబుల్. చిన్న ఇంటికి కంపల్సరీ ఈ సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అయితే ఈ 30-35 సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి చాలామంది ఎవరైతే పరిశోధన చేశారో వాళ్ళందరూ కూడా మూల ద్వారాలు పెట్టి వాళ్ళందరికీ నష్టం జరిగింది కాబట్టి ఆ మూల నుంచి అట్లీస్ట్ ఆ రూమ్కి సంబంధించిన సెంటర్ డోర్ పెట్టడానికి అగ్రి అయ్యి ముందుకు వచ్చారు, పెడుతున్నారు. ఇప్పుడు పర్వాలేదు, యాక్సెప్టెడ్. అయితే టోటల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా మధ్య ద్వారం అన్నిటికంటే టాప్, దానికి మించింది లేదు, ఇది 100%. సో ఎవరు కూడా ఈ మధ్య ద్వారానికి సంబంధించిన భయపడాల్సిన అవసరం లేదు. 100% మధ్య ద్వారం అన్నిటికంటే టాప్ ర్యాంక్ మాత్రమే ఇస్తుంది. సరైన విధానం ప్రకారం ప్రాపర్ ఓరియంటేషను, దాంతోపాటుగా పిల్లర్ పొజిషన్సు, మర్మస్థానాలు, ఉపమర్మాలు, మహామర్మాలు, నాగసూత్ర, యునిసూత్ర, బ్రహ్మసూత్ర ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి మీరు ఇల్లు కడితే 100% సక్సెస్ రేట్ ఉంటుంది. సరే, ఒక గృహానికి మధ్య ద్వారాలు మంచిదా లేకపోతే మూల ద్వారాలు మంచిదా, మధ్య ద్వారంలో కూడా ఏ రకంగా తీసుకోవాలి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.